అమ్మ జగన్మోహన్ గారికి 2 ఓట్లు ఫ్యాన్ వేయాలి మీరు. మా ఇద్దరు ఫ్యాన్ జగన్ గారికి. ఈ పాప ఎవరమ్మా? అమ్మాయికి వస్తుందా? మర్చిపోకండి 2 ఓట్లు ఫ్యాన్ వేయాలమ్మా. ఫ్యాన్ వేయాలి. అమ్మాయి ఎవరో వెళ్ళరా? అమ్మవాడు వస్తుందా? బాబు వస్తుందా? వస్తుందా? మీకు పెన్షన్ వస్తుందా? పెద్దలో పెన్షన్ వస్తుంది కదా మీకు. మరి మర్చిపోకూడదు. మరి జగన్ గారు మర్చిపోతే ఇంకేముండదు మనకి. ఇంకా ఫ్యాన్కి చేయూత వస్తుందా? 18,750 60 వచ్చేసినాయా? ఊర్లు లేవు ఇప్పుడు. తర్వాత రాశారు కదా. ఇప్పుడు రాదు కదా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా. డాక్టర్ ఉన్నావా? జగన్ అమ్మా 2 ఓట్లు ఫ్యాన్ కండి. గూడూరు శ్రీనివారికి తలా 2 ఓట్లు ఇస్తారు. ఫ్యాన్ కండి. మర్చిపోకుండా గూడూరు శ్రీనివారికి అమ్మఒడి వస్తుంది పిల్లలకి. ఇంగ్లీష్ మీడియం పెట్టారా? జగన్ అన్న ఈ డ్రెస్సులు అన్నీ బాగున్నాయా? థ్యాంక్స్ చెప్తాను. జగన్ అన్న చెప్తారు. 2 ఓట్లు ఫ్యాన్ వేయాలా? మర్చిపోకండి. బాగుందా జగన్మోహన్ గారి పరిపాలన? బాగుందా? అన్ని బాగున్నాయి కదమ్మా. డాక్టర్ వస్తుందా? అమ్మఒడి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుతున్నారు. మరి 2 ఓట్లు ఫ్యాన్ చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అన్ని పనులు జరుగుతాయి. గూడూరు శ్రీనివాస్ గారు తెలుసు కదా డాక్టర్ గారు. బాబాయ్ మీరు ఎలా సైడ్ పెట్టారు? ఎలా ఉన్నావు? ఎక్కడ ఫైల్ ఉందా? జగన్ గారు ఇక్కడ చూడండి అప్పుడే చేశారండి. ఈ మధ్య వెళ్ళారేమో డాక్టర్ వెళ్ళామండి. అంతమానం రాజమండ్రి తిప్పానే ఉన్నాను. అమ్మాయిలు ఉన్నారని తిప్పారండి అంతమానం. కంగారు లేదు మీరు, పర్లేదు, ప్రాబ్లం ఏం కాదు. వయసు ఎంత? పెన్షన్ అన్నీ వస్తున్నాయా? ఇచ్చాడండి, బట్టలు ఇచ్చాడండి, డబ్బులు ఇచ్చాడండి. డబ్బులు కుట్టుకూలు డబ్బులు కుట్టుకూలకి గోరుమంత భోజనం మంచి పెడుతున్నారు. క్యాబ్లు 8వ తరగతి పిల్లలకి ట్యాబ్ ఇచ్చారా? ఎలా బాగుందా? జగన్ మావయ్య మళ్ళీ కావాలా? కావాలంటే ఏం చేయాలి మీరు? అమ్మా నాన్నలకి చెప్పి జగన్ మావయ్యకి ఓటేయమని చెప్పాలి. 2 ఓట్లు ఫ్యాన్ జగన్ మావయ్య థ్యాంక్స్ అని చెప్పండి. ఓకే 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 పర్లేదు. ఎవరో కాదు, జగన్ గారే మాకు దేవుడు. దేవుడు ఎలా ఉంటాడో ఎరగొన్నాం. ఈయన మాకు చేసి పెట్టి చాలా బాగుందా? మూడేళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు గట్టిగా చెప్పినా ఒకసారి ఇదివరకు 200 ఇచ్చేవారు, ఇప్పుడు 3000 ఇస్తున్నారు. మంచోడని చెప్పుకోవాలా, ఏం చెప్పుకోవాలి? చాలా మంచోడు. ఇంటింటికి వచ్చి ఇస్తున్నాను, ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. తెచ్చుకున్నాడు పెన్షన్ అమ్మా, గతలు ఎక్కడ తీసుకున్నాడు? జాగాలు వెళ్ళి రైల్లో నిలబడి ఛార్జీలకే సరిపోయి పంపిస్తున్నారు. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళాలి.